ప్రాచీన భారతదేశంలో పచ్చని పొలాల మధ్య ఒక చిన్న గ్రామంలో తేజస్ అనే యువకుడు ఉండేవాడు. అతడు కేవలం రూపంలోనే కాదు, మనసులోనూ ఎంతో మంచివాడు. పేదరికంలో పుట్టినా తన కష్టంతోనే ప్రతిరోజు తన అన్నం సంపాదించుకునేవాడు, ఎవరికీ భారం కాకుండా. ఒకరోజు రాజ్యం నలుమూలలా ఒక వింత ప్రకటన మారుమోగింది. దూరదేశం నుండి పండిత ప్రహేళిక అనే ప్రసిద్ధ పొడుపు కథల మాంత్రికుడు వచ్చాడట. అతడు రాజుగారి పండితులను తన ప్రశ్నలతో సవాలు చేస్తున్నాడని, ఎవరూ సమాధానం చెప్పలేకపోతున్నారని వార్త. రాజసభలో పండితులు ఒకరి తర్వాత ఒకరు తలలు దించుకున్నారు. పండిత ప్రహేళిక వేసిన ప్రశ్నలకు సమాధానాలు దొరకక మహారాజా విక్రమాదిత్యుణ్ణి గౌరవం మసకబారుతోంది. రాజుముఖంలో చింత, సభలో నిశ్శబ్దం రాజ్యమేలుతున్నాయి. ఈ వార్త తేజస్ చెవిన పడింది. తన రాజుగారి గౌరవం దెబ్బతినడం అతనికి నచ్చలేదు. అతని మనసులో ఒక ఆలోచన మెరిసింది. నేను ప్రయత్నిస్తాను అనుకుని ధైర్యం చేసి రాజధానివైపు బయలుదేరాడు. రాజసభలోకి ప్రవేశించిన తేజస్ పండిత ప్రహేళిక ముందు నిలబడ్డాడు. సభలోని వారంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు. పండిత ప్రహేళిక తేజస్ వైపు చూసి తన మొదటి పొడుపు కథను విసిరాడు. ఒక ఇల్లు ఉంది. అందులోకి వెళితే కంటితో కనిపించదు, కాని బయటకు వస్తే చూపు వస్తుంది. అది ఏమిటి? తేజస్ చిరునవ్వుతో సమాధానం చెప్పాడు. పాఠశాల. పండిత ప్రహేళిక ముఖంలో ఆశ్చర్యం. వెంటనే మరో ప్రశ్న సంధించాడు. ఉదయాన్నే 4 కాళ్లపై, మధ్యాహ్నం 2 కాళ్లపై, సాయంత్రం 3 కాళ్లపై నడిచేది ఎవరు? తేజస్ నిస్సంకోచంగా బదులిచ్చాడు. మనిషి. చిన్నవాడు 4 రాళ్లమీద, పెద్దవాడు 2 కాళ్లమీద, వృద్ధుడు కర్రతో నడుస్తాడు. పండిత ప్రహేళికకు కోపమొచ్చింది. చివరి, అత్యంత కఠినమైన పొడుపు కథను అడిగాడు. ఒక తండ్రికి 12 పిల్లలున్నారు. ప్రతి ఒక్కరికి 60 కుమార్తెలు ఉంటారు. ఆ కుమార్తెలలో కొందరు తెల్లగా, మరికొందరు నల్లగా ఉంటారు. వీరు ఎప్పటికీ చావరు, కాని ఎల్లప్పుడూ కనుమరుగైపోతుంటారు. వారు ఎవరు? తేజస్ ముఖంలో విజయం చిరునవ్వు మెరిసింది. సంవత్సరం అని స్పష్టంగా చెప్పాడు. సంవత్సరం తండ్రి, 12 నెలలు పిల్లలు, 60 కుమార్తెలు అంటే రోజులు, రాత్రులు, తెలుపు, నలుపు. పండిత ప్రహేళిక తలదించుకున్నాడు. అతడు ఓడిపోయాడు. మహారాజా విక్రమాదిత్యుడు ఆనందంతో ఉప్పొంగిపోయాడు. తన రాజ్యంలో పండితుల గౌరవం నిలబడింది. ఈ యువకుని జ్ఞానం ధనానికంటే గొప్పది అని సభలో ప్రకటించాడు. రాజు తేజస్కు రాజసభలో ఒక గౌరవప్రదమైన ఉద్యోగం ఇచ్చాడు.